అలసంద గింజల చారు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా అలసందలు తీసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా పచ్చి కొబ్బరి, ఒక ఆనియన్, ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న చింతపండును యాడ్ చేసుకున్నాను. తర్వాత 1½ స్పూన్ ధనియా పౌడర్, సరిపడినంత కారము యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ పుదీనా, కొంచెం స్మెల్ ఫ్లేవర్ బాగుంటుందని పుదీనా కొద్దిగా వేసుకున్నాను. తర్వాత స్టవ్ అంటించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉంచుకున్న గింజలను తీసి యాడ్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని నేను ఇక్కడ మిక్సీ జార్కు ఉన్న పేస్ట్ అంతా కొద్దిగా వాటర్ వేసుకొని క్లీన్ చేసి వేసుకున్నాను. తర్వాత సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే మన అలసంద గింజల కూర రెడీ.